అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఫేక్ కాల్ సెంటర్పై పోలీసులు దాడి చేసి 33 మందిని అరెస్ట్ చేసినట్టుగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. వీరి నుంచి 36 హార్డ్ డిస్కులు, 3 లక్షల నగదు, 25కు పైగా మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసినట్టు తెలిపారు. అరెస్ట్ అయిన వారు అస్సోం, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్కి చెందిన వారుగా తెలిపారు. యూఎస్ సిటిజన్స్ను టార్గెట్ చేస్తూ ఈ ఫేక్ కాల్ సెంటర్ పనిచేస్తోందని తుహిన్ సిన్హా చెప్పారు. They are transmitted to the third level, which is level number 3 closure team. క్లోజర్ టీమ్ కూడా అదే సేమ్ పవన్ రెసిడెన్సీ అది కాల్ సెంటర్ నుంచి ఆపరేట్ చేస్తారు. దే ఆర్ గ్రూప్ ఆఫ్ అరౌండ్ 2 to 3 పర్సన్స్. వాళ్ళు ఫర్దర్ గానే ఈ అన్సస్పెక్టింగ్ యుఎస్ సిటిజన్స్ అండ్ ఫారెన్ నేషనల్స్ కి చెప్పేసి ఇది గిఫ్ట్ కార్డ్స్ పర్చేస్ చేయమని చెప్తారు. వాట్ ఆర్ దీస్ గిఫ్ట్ కార్డ్స్? దే ఆర్ బేసికలీ వాల్మార్ట్, సూపర్ మార్కెట్, యునైటెడ్ స్టేట్స్ లో అన్ని స్టేట్స్ లో ఇది దొరుకుతుంది. సో వాళ్ళు పర్చేస్ చేయమని చెప్తారు ఫర్ $300 to $3,000, $4,000 డిపెండింగ్ ఆన్ ద పేయింగ్ కెపాసిటీ. అది గిఫ్ట్ కార్డ్ పర్చేస్ చేసిన తర్వాత ఈ ఫ్రాడ్స్టర్స్ విల్ ఆస్క్ ఫర్ ద సీరియల్ నంబర్ ఆఫ్ ద గిఫ్ట్ కార్డ్. ఆ గిఫ్ట్ కార్డ్ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత దట్ కాల్ విల్ ఎండ్ దేర్. ఎండ్ అయిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ మేనేజర్స్ కి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అండ్ ఈ మేనేజర్స్ ఒక ఫోన్ ద్వారా, ఒక సెపరేట్ ఫోన్ ద్వారా ఒక కాన్ఫిడెన్షియల్ గానే బయటకి పంపిస్తారు టు ద రియల్ ఆర్గనైజర్స్ ఆఫ్ దిస్ క్రైమ్. సో ప్రెసెంట్లీ మన కాల్ సెంటర్లోనే అక్కడ వరకు లెవెల్ 4 వరకు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫర్దర్ లెవెల్ 5